ఈరోజు మనం ప్రజల తరఫున ప్రజల కోరిక మేరకు మిస్టర్ సీఎం, మిస్టర్ డిప్యూటీ సీఎం, మిస్సెస్ షర్మిల, మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్లను ప్రశ్నించబోతున్నాం. ఎందుకంటే ప్రజలు చాలామంది నాకు ఫోన్ చేసి ఈ రకంగా ప్రశ్నలు సంధించండి, వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుందో చూద్దామని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి. మిస్టర్ సీఎం, మీరేమన్నారంటే ఆ భూతాన్ని రాకుండా చేసేస్తాం. భూతమని అంటున్నారే మీరు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నారా మీరు, లేకపోతే ఏమన్నా రాచరిక యుగంలో ఉన్నారా? మీరు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి మీరు 40 సంవత్సరాల అనుభవం ఉంది, 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో పదవులు వెలగబెడుతున్నానని చెప్పేటటువంటి మీకు ప్రజాస్వామ్యం గురించి తెలియదా? ప్రజాస్వామ్యంలోని ప్రక్రియల గురించి తెలియవా? మిస్టర్ సీఎం గారు, మిమ్మల్ని మీరు తమిళనాడు అనుభవాన్ని చూడలేదా? 4 స్థానాలకే పరిమితమైనటువంటి జయలలిత గారు తిరిగి 200 స్థానాలు పైగా చేజెక్కించుకోలేదా? అదే 7 స్థానాలకు పరిమితమైనటువంటి కరుణానిధి గారు మరలా అధికారంలోకి రాలేదా? 23 స్థానాలకు పరిమితమైనటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదా? 2012 ఎన్నికల్లో మిస్టర్ సీఎం, 2012 ఎన్నికల్లో ఉప ఎన్నికలు 18 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేస్తే ఆ 18 స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మీకు ఒక్క చోట కూడా కనీసం డిపాజిట్ రాలా. మీరు గెలిచింది గుండు 0. వైఎస్ఆర్సీపీ గెలిచింది మొత్తం స్థానాలు 1 స్థానం తప్ప. మరి మీరు 2014లో అధికారంలోకి రాలేదా? మిస్టర్ సీఎం, చెప్పండి, మీరు ఇంత అహంకారం ఎందుకు? మీకు పరిశ్రమలు తేవటం చేతకాకపోతే ఒప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పరిశ్రమలు కూడా తేలైనటువంటి మీరు ప్రజల్ని డైవర్ట్ చేయటం ఏంటి మిస్టర్ సీఎం? ఇది తప్పు కాదా? కరోనా ఉన్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాల పాటు కరోనా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రౌండింగ్ అయినటువంటి పరిశ్రమలు 34,000 కోట్ల మేరకు పరిశ్రమలు గ్రౌండింగ్ అయిన నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ని 38% పూర్తి చేసింది నిజమా కాదా? ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ను, అమరావతి నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు అనే ఒక నెరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్తాం ఎంతవరకు సబబు మిస్టర్ సీఎం? ఇది ప్రజాస్వామ్యం. ఈరోజు 11 స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు 2029లోనో 28లోనో 27లోనో ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ముఖ్యమంత్రి కాడని మీరు గ్యారంటీ ఇస్తారా? ఇవ్వడానికి మీరెవరు? రాజకీయ పార్టీలు కాదు నిర్ణయించేది, ఓట్లు వేసే ప్రజలు. ప్రజలు కాదంటే జగన్మోహన్ రెడ్డి రారు. ప్రజల్ని కాదని అనిపించగలిగే శక్తి మీకే ఉంటే మీరు ప్రతిసారి అధికారంలోకి వచ్చినటువంటి ప్రతిసారి రెండోసారి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఎందుకు అధికారాన్ని కోల్పోతా ఉన్నారు? ప్రతిసారి పొత్తులతో మాత్రమే ఎప్పుడు అధికారంలోకి ఎలా వస్తున్నారు మీరు? సొంతగా ఒక్కసారి కూడా ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు మిస్టర్ సీఎం? కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలు చేయకండి. భూతం అనే మాట వాడితే మీరు పెనుభూతం అవుతారు. ఎందుకంటే మీరు భూతం అన్న వాళ్ళనే, మీరు దెయ్యాలన్న వాళ్ళనే, మీరు టాల్ మ్యాన్, దేవత అంటూ మీ టంగ్ మార్చిన, మీ టోన్ మార్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు తెలియనిది కాదు మిస్టర్ సీఎం. మిస్టర్ డిప్యూటీ సీఎం, సనాతన వాదంలో సనాతన ధర్మం అని ఎవ్వరూ భారతీయ జనతా పార్టీకి మించి ఎత్తుకుంటున్నారే, భారతీయ జనతా పార్టీకి మించి అతి చేస్తున్నారే,
సనాతన ధర్మంలో బెదిరింపులు ఉన్నాయా మిస్టర్ డిప్యూటీ సీఎం? సనాతన ధర్మంలో నార తీస్తా, తాట తీస్తా, తోలు తీస్తా అనే మాటలు అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడవచ్చా మిస్టర్ డిప్యూటీ సీఎం? చెప్పండి మిస్టర్ డిప్యూటీ సీఎం. ప్రశ్నిస్తానని వచ్చినటువంటి మీరు, ప్రశ్నించాల్సిన మీరే మీ కార్యకర్తలకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. నిజమా కాదా మిస్టర్ డిప్యూటీ సీఎం? మీరు మీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదని, మీకు డిప్యూటీ సీఎం వచ్చింది, మీ అన్నని ఎమ్మెల్సీ చేసుకున్నారు, ఇక మీరు అంతటితోటి సరిపెట్టుకున్నారు, కార్యకర్తలను గాలికి వదిలేశారని కదా. కొత్తగా కాపునాడు సమావేశం ఈ వారంలో అవుతుంది. డిప్యూటీ సీఎం, మిస్టర్ డిప్యూటీ సీఎం, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీ మీద ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో, నిన్ను ఎవరైతే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారో వాళ్ళ యొక్క ఆశలను నీరుగారుస్తూ 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి అని మీరు చెప్పటం ఏంటి మిస్టర్ డిప్యూటీ సీఎం? ఆ హక్కు మీకెక్కడుంది మిస్టర్ డిప్యూటీ సీఎం? ప్రజలు చెప్పాలి, ప్రజలు మాట్లాడాలి, ప్రజలే నిర్ణేతలు. నువ్వెవరు చెప్పడానికి మిస్టర్ డిప్యూటీ సీఎం? ఇదే సందర్భంలో తగుదునమ్మ అంటూ ఒక ఆమె వచ్చింది, పిసిసి అధ్యక్షురాలు. ఆమెను ప్రజలు పిసిసి అధ్యక్షురాలు అంటలా, బీపీసీ అధ్యక్షురాలు అంటున్నారు. అంటే బాబు ప్రయోజనాల కమిటీ అధ్యక్షురాలు అయిపోయింది ఆమె. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపద వచ్చినా, చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో ఎప్పుడు వ్యతిరేకత వచ్చినా నేనున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి బయటకు వస్తుంది ఆవిడ. ఏ విధంగా ఆవిడ బయటకు వస్తుందంటే, నిన్న సింగయ్య అనేటటువంటి కార్యకర్త చనిపోతే, వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోనికి రానియకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని పర్యటనను నిషేధించాలి అంటున్నారు మిసెస్ షర్మిల శర్మ. మీరున్నది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయటానికా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడేటటువంటి కమిటీలో ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నారు మిసెస్ షర్మిల శర్మ? జగన్మోహన్ రెడ్డి గారిని పర్యటన నిషేధించాలి అని అంటే, ఇదే నిర్ణయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కానీ తీసుకొని ఉంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేసి ఉండకపోతే, భారత్ జోడో యాత్రని భారతీయ జనతా పార్టీ అడ్డుకొని ఉంటే, మీకు ఈ రోజున పార్లమెంటులో ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదేనా? గతంలో మీకు ప్రతిపక్ష హోదా లేదు, 50 సీట్లు లేవు. ఇప్పుడు దాదాపుగా 99 సీట్లు, దాదాపుగా 100 సీట్లకు దగ్గరగా మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రతిపక్ష హోదా అనేది మీకు వచ్చింది, మీ పార్టీ అధ్యక్షుడికి వచ్చింది. మరి ఏదైతే ఆయన ప్రజల్లోకి వచ్చినందువల్ల కాదా? మిసెస్ షర్మిల శర్మ చెప్పు. ఆయన్ని తిరగనీయకుండా ఆపి ఉన్నట్టే అతనికి సీట్లు పెరిగాయేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వస్తే కూటమి కోసాలు కదిలిపోతాయి, కూటమి అధికారం కోల్పోతుందనే భయం నీకెందుకు మిసెస్ షర్మిల శర్మ? దేశవ్యాప్తంగా ఈవీఎంలతోటి మోసపూరితమైనటువంటి ఎన్నికలు జరిగాయి. ఈ ఈవీఎంలను రద్దు చేయాలి, బ్యాలెట్ ఎన్నికలను తీసుకురావాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఒకవైపున పోరాడుతూ ఉంటే,
ఈ రాష్ట్రంలో కూటమి నేతలు ఇచ్చినటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి కూటమి భజన చేయడం తప్పు కాదా? మిసెస్ షర్మిల శర్మ, చివరగా డిప్యూటీ సీఎం చాలా అతి చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, మిస్టర్ డిప్యూటీ సీఎం, మీరు చాలా చాలా అతి చేస్తా ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఇది. మీరు ఎంత అతి చేస్తున్నారంటే, మీరేమన్నారు, సూపర్ 6లో అన్నీ కూడా మేము ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాం. సూపర్ 6 నుంచి ఏ ఒక్క హామీని అమలు చేయకపోయినా సరే కాలర్ పుచ్చుకోండి అన్నారు. మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరన్నారు కాలర్ పుచ్చుకోండి అని. ఇప్పుడు మీ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సూపర్ 6 పథకాలు చేయకుండానే చేసేసినట్లుగా చెప్పి ఎవరైనా సరే దాని గురించి మాట్లాడితే వారి నాలుక మందం అని ప్రశ్నించటం ఏంటి మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మిమ్మల్ని చీఫ్ మినిస్టర్గా ప్రమోట్ చేయటం కోసం మీరు మిగతా శాఖలన్నిటి గొంతు కోసి మీ శాఖకు మాత్రమే, మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలు కేటాయించుకొని తల్లికి వందనం ఇచ్చేస్తే, మరి మీ శాఖలో మాత్రమే నిధులు ఉంటే మిగతా శాఖలన్నింటినీ ఆఖరికి మిస్టర్ డిప్యూటీ సీఎం శాఖల్లో కూడా పెండింగులు పెట్టి ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి పేదలకు రావాల్సినటువంటి డబ్బులు కూడా, కూలీలకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వలేక కూలీల చేత ప్రశ్నించుకునే పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం ఉండటం ఏంటి మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? మీ రెడ్ బుక్ను చూసి ఒక్కొక్కళ్ళు గుండెపోటు వస్తుందని, ఒక్కొక్కళ్ళు బాత్రూంలో జారి పడిపోతారని, తెల్ల వెంట్రుకలు కాస్త నల్ల వెంట్రుకలుగా మారిపోతాయని మీ ఇష్టం వచ్చినటువంటి పైశాచిక కామెంట్స్ చేయటం ఏంటి ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? మీ శాఖకు మాత్రం 1,000 కోట్లు కేటాయించుకుంటారు. కాలర్ పుచ్చుకోండి అని మీరు ప్రశ్నించేటటువంటి మీరు ఎన్ని విషయాల్లో మిమ్మల్ని కాలర్ పుచ్చుకోవచ్చు మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? 19వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ప్రతి మహిళకు కూడా 59 సంవత్సరాల వరకు కూడా నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు వేస్తామని, ఈ రోజున దాన్ని ఏదో P4తో అనుసంధానం చేశామంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? 50 సంవత్సరాలు నిండినటువంటి 50వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి బీసీలకు, మైనారిటీలకు అందరికీ కూడా 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ఆ హామీని అటకెక్కిస్తే ప్రశ్నించకుండా ఎట్లా ఉంటారు మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? కాబట్టి ఈ రాష్ట్రంలో మిస్టర్ సీఎం, మిస్టర్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా మిసెస్ షర్మిల శర్మ, మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు ప్రజలు. ప్రశ్నించేటటువంటి ప్రజలకి మీరు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఇది రాచరికం కాదు, డెమోక్రసీ. ఇక్కడ ఉండేది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రజల కోసం, ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాలు ఇవి. మీరు ఏర్పరచుకున్న ప్రభుత్వాలు కావివి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నమస్తే.